నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను నిత్య ప్రేమ. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ అనే టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా మమ్మల్ని బలపరచండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. విలువైన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. నీ పిల్లలందరికీ నాయన వివేచనను ఇస్తూనైనా సత్యములో స్థిరపరచమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఈ కార్యక్రమం మా అందరికీ ఆశీర్వాదకరముగా, నీకు మహిమకరముగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ లేఖనములలో నుండి అద్భుతాలలో దాగి ఉన్న ఆత్మీయ సత్యాలను మనం ధ్యానిస్తున్నాం. ప్రతి అద్భుతం వెనుక దేవుడు మనకు నేర్పించే ఆత్మీయ సత్యాలను మనం గుర్తించాలి. కానీ ఒక అద్భుతాన్ని జరిగినప్పుడు అద్భుతం జరిగింది అన్న కోణంలోనే మనం ఆలోచిస్తుంటాం. కానీ అద్భుతం ఎందుకు జరిగింది అని గ్రహించగలిగితే ఆ అద్భుతం మన జీవితాలలో కూడా జరిగే అవకాశం ఉంది ప్రేమన వారలారా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఈరోజు కూడా లేఖనాలను చక్కగా మనం ధ్యానించగలిగితే, మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని మీరు చూడండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. యేసుక్రీస్తు యెరికో పట్టణమునకు వచ్చినప్పుడు జరిగిన సందర్భం. ఇక్కడ తీమయి కుమారుడగు బర్తిమయి అని గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. కళ్ళు లేని స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కాసేపు కళ్ళు మూసుకుంటేనే అమ్మో అనిపిస్తుంది మనకి. మరి జీవితంలో ఏ వెలుగు ఏ రంగు చూడని గ్రుడ్డివాడి జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. సాధారణంగా అంగవైకల్యము కలిగిన వారిని గురించి మనం ఆలోచించినప్పుడు కష్టాలు, కన్నీళ్ళు, వేదన, ఇబ్బందులు ఇవన్నీ వారు చుట్టూనే ఉన్నట్లుగా ఉంటాయి. కుటుంబానికి భారమైనట్లు, ఏ పని సరిగా చేసుకోలేని స్థితి, ఒకరి మీద ఆధారపడే స్థితి, ఇవన్నీ వైకల్యము కలిగిన వారిని ఎంతగానో బాధిస్తాయి. గురుడివాడు అనగానే ఏమీ తెలియదు, ఏమీ కనబడదు, కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలియని స్థితి. అలాంటి స్థితిలో భర్తమయ్యి ఎంత వేదన చెందుతూ బ్రతుకుతున్నాడో మనం అర్థం చేసుకోగలం. అందుకే పాత నిబంధన గ్రంథంలో వైకల్యము కలిగిన వారి విషయంలో దయ కలిగి ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రేమన వారలారా. దయచేసి మీరు చూడండి, లేవియా కాండము 19వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడిన చక్కటి మాట. చెవిటివాణ్ణి తిట్టకూడదు, గ్రుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. వానికి వినబడదు కదా అని నువ్వు తిట్టడానికి వీల్లేదు, వానికి కనబడదు కదా అని వాడి దారిలో అడ్డము వేయటానికి వీలు లేదు ప్రేమన వారలారా. నాకు తెలిసిన కొద్దిమంది గుడ్డివారు నాకు తెలుసు. వారి ముఖం నిండా గాయాలతో ఉండటం చూసి అడిగినప్పుడు, కనబడినప్పుడు ఎన్నోసార్లు దెబ్బలు తగలగా వారు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తగిలిన గాయాలు అని చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది ప్రేమన వారలారా. అందుకే చేతనైనంత మట్టుకు సహాయం చెయ్యాలే తప్ప గ్రుడ్డివాడి త్రోవలో ఏది అడ్డం పెట్టకూడదు, చెవిటివాణిని వానికి వినపడటం లేదు కదా అని తిట్టకూడదు. అలాని వైకల్యం కలిగిన వారి పట్ల దయ కలిగి ఉండాలి. నేను యెహోవాను అని చెప్తున్నాడు అంటే నేను వారి పక్షమున ఉంటాను అని దాని అర్థం ప్రేమన వారలారా.
భర్తిమయ్యే జీవితం కూడా గుడ్డివాడుగా భిక్షాటన చేస్తూ ఆ వచ్చిన డబ్బుతో బ్రతుకుతూ కళ్ళు వస్తే బాగుండు అన్న ఆశ కలిగి బ్రతుకుతున్న జీవితం. ఇలాంటి పరిస్థితుల మధ్య నజరేయుడైన యేసుక్రీస్తు ఈ మార్గం గుండా వస్తున్నాడు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు అన్న సంగతి విని ఎలాగైనా యేసుక్రీస్తును నేను కలవాలి అన్న ఆశ కలిగిన వాడుగా ఉన్నట్లుగా లేఖనాలలో మనం చదవగలం. ప్రేమన వారలారా, దయచేసి చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 47-48 వచనాలు. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే జనసమూహము తన దగ్గర నుంచి వెళుతుండటాన్ని గమనించి ఈ జనసమూహములో యేసుక్రీస్తు ఉన్నాడు అని, దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించు అని కేకలు వేస్తున్నాడు. అక్కడ ఉన్నవారు నీ మాట ఆయన వినిపించుకునే స్థితి కాదు, ఇంత జనసమూహం మధ్య ఆయన ఎలా వినగలడు అన్నట్లుగా వారిస్తున్నారు. మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు భర్తమైని తన దగ్గరికి తీసుకొని రమ్మని పిలవగానే వెంటనే సంతోషిస్తూ వాడు తన పైబట్టను పారవేసి యేసుక్రీస్తు దగ్గరికి వెళుతున్నట్లుగా మనం చూడగలం. దయచేసి మీరు చూడండి 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు పైబట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. పైబట్టను పారవేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. నీకేం చెయ్యాలంటే, నేను చూడాలి అని కోరుకుంటున్నానంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచును అన్నాడు. యేసు వెంట వెళుతూ చూపు పొందాడు. ఇక్కడ అద్భుతం జరగడానికి గల కారణాలను దయచేసి మీరు ఆలోచించండి. నజరేయుడైన యేసు అని పిలవగానే నజరేయుడని నన్ను సంబోధిస్తున్నాడు అని సంతోషించి యేసుక్రీస్తు అద్భుతం చేశాడా? లేదు అంటే బిగ్గరగా కేకలు వేస్తున్నందుకు యేసుక్రీస్తు వెంటనే అతన్ని తీసుకొని రెండని అద్భుతం చేశాడా? పైబట్టను పారవేసి అతడు వెళ్ళాడు యేసుక్రీస్తు దగ్గరికి, అందుకు అద్భుతం చేశాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. కేకల వల్ల అద్భుతం జరిగిందా? నజరేయుడైన యేసు అని పిలవటాన్ని బట్టి, ఆ పదాన్ని బట్టి అద్భుతం జరిగిందా? లేదంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళుతున్నప్పుడు పైబట్టను పారవేశాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఎందుకు అద్భుతం జరిగింది? ఈ మూడింటిలో భర్తమయి విశ్వాసానికి గుర్తుగా ఏముంది? ఆయన విశ్వాసాన్ని తెలియజేసేది ఏముంది? ఒక్కసారి లేఖనాలను పరిశీలించండి. అద్భుతాలను చదువుకొని యేసుక్రీస్తు అద్భుతం చేశాడు అని ఆయనను గొప్పగా ఆలోచిస్తూ మన జీవితంలో కూడా అద్భుతం చేయగలిగిన సమర్థుడు అని నమ్మి ఆ అద్భుతపు లోతుల్లోనికి ఇక వెళ్ళట్లేదు. ఏ అద్భుతం జరిగినా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారి విశ్వాసాన్ని గమనిస్తున్నట్లుగా లేఖనాలలో మనం చూడాలి. శరీరం బ్రతకాలంటే ప్రాణం ముఖ్యము. అలాగే నీ ఆత్మీయ జీవితంలో నీవు బ్రతుకుతున్నావంటే విశ్వాసము ముఖ్యము అని అర్థం. ప్రియమైన వారలారా, ప్రాణం లేకపోతే శరీరం మృతము. అలాగే క్రైస్తవ జీవితంలో విశ్వాసాన్ని వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చచ్చిన శవంతో సమానం. ప్రియమైన వారలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చూసారా? ఈ లేఖనాలన్నీ జాగ్రత్తగా మనం ధ్యానిస్తున్నప్పుడు విశ్వాసము ముఖ్యమైనప్పుడు భర్తిమయిలో కూడా ఆ విశ్వాసము మనము చూడగలము. ఆ విశ్వాసము దేనిని బట్టి మనకు అర్థమవుతుంది?
నజరేయుడైన యేసు అన్న పదాన్ని బట్టా, లేదంటే బిగ్గరగా కేకలు వేయటాన్ని బట్టా, లేదంటే పై బట్టను పారవేసి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళటాన్ని బట్టా ఒక్కసారి మీరు ఆలోచించండి. లేఖన సత్యాలను ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయగలిగితే యేసుక్రీస్తు చేసిన ప్రతి అద్భుతములో ఆత్మీయ సత్యాలు మనకు కనపడుతుంటాయి. ప్రతి సూచక క్రియల్లో ఆయన సూచించే సత్యాలు మన కళ్ళ ముందుకు వస్తాయి. ప్రియమైన వారలారా, ఇక్కడ కూడా మొదటి మాటను మనం ఆలోచించగలిగితే, నజరేయుడైన యేసు అనగానే వెంటనే నన్ను గుర్తించాడు గనక ఈయన జీవితంలో నేను అద్భుతం చెయ్యాలి అని ఆయన చేశాడా? లేదు. యేసుక్రీస్తు ఎప్పుడు మనుషుల పొగడ్తలకు పొంగిపోయి అద్భుతం చేసిన దాఖలాలు లేవు. ప్రియమైన వారలారా, లోకములో మనిషిని పొగిడితే, సన్మానిస్తే వెంటనే ఫేవర్గా మన కొరకు మాట్లాడటం మనందరికీ తెలుసు. కానీ యేసుక్రీస్తు మొహమాటము లేనివాడు. నజరేయుడైన యేసు అనగానే ఏదో సంతోషంతో అద్భుతం ఆయన చేయలేదు, లేదంటే బిగ్గరగా కేకలు వేసినందుకు అద్భుతాలు చేయలేదు. ప్రియమైన వారలారా, భర్తిమయి విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆ విశ్వాసము ఎలా పరీక్షింపబడింది అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు ఎప్పుడైతే పిలిచాడో వాడు పై బట్టను పారవేసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. అప్పటి వరకు ఆ బట్టను ఎందుకు ఉపయోగించుకున్నాడు? తాను ధరించుకున్న వస్త్రము కాదు సుమా, తన పైనున్న బట్టను పారవేశాడు. అనగా ఆ పై బట్టను భిక్షాటనకు ఉపయోగించుకుంటున్నాడు. ఆ పై బట్టను పరిచి భిక్షం ఎత్తుకోవడానికి వాడుకుంటున్నాడు. ప్రేమల దేవుని పిల్లలారా, ఇప్పుడు యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు అనగానే ఆ పై బట్టను పారవేశాడంటే, ఆయన నన్ను పిలిచాడు అంటే ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. అద్భుతము చేసిన తర్వాత నాకు కళ్ళు కనిపిస్తాయి. అలాంటప్పుడు ఈ పై బట్ట నాకు అవసరత లేదు. ఈ విషయాన్ని ఇప్పుడు ఆలోచించండి. అంటే అతనికి ఎంత విశ్వాసం ఉంది అంటే, యేసుక్రీస్తు నన్ను పిలుస్తున్నాడు అంటే ఖచ్చితంగా నేను బాగుపడతాను అనే విశ్వాసము కనబడుతుంది. ఆ పై బట్టను పారవేయటం అంటే చిన్న విషయం కాదు. ప్రేమన దేవుని పిల్లలారా, అప్పటి వరకు భిక్షాటనకు ఉపయోగిస్తున్నది. ఒకవేళ యేసుక్రీస్తు పిలిచినా నాకు కళ్ళు రాకపోతే ఏం చేద్దాం, కళ్ళు వచ్చిన తర్వాత నేను పడేస్తానులే అనుకోలేదు, చూద్దాం ఏం జరుగుతుందని వెళ్ళట్లేదు. యేసుక్రీస్తు పిలవగానే నా జీవితంలో ఖచ్చితంగా అద్భుతము జరుగుతుంది అని విశ్వాసముతో వెళ్ళాడు. అప్పుడు యేసుక్రీస్తు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు. ఒక అద్భుతము మన జీవితంలో ఎదురు చూస్తున్నాము అంటే ఖచ్చితంగా విశ్వాసము గలవారమై మనం ఉండాలి. విశ్వాసము లేకుండా మన జీవితంలో ఏ కార్యము జరగదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అనేకుల జీవితాలలో దేవుడు మా జీవితంలో ఏ మేలు చేయటం లేదు అనటం పరిపాటి. కానీ మేలు ఎందుకు చేయటం లేదంటే, ఆయన వలన మేలు పొందదగిన స్థితి ఏంటో తెలుసా? విశ్వాసములోనూ ఉన్నావా, లేదంటే అనుమానాలతో ఉన్నావా? ఒకవేళ రాకపోతే ఇది చూద్దాం, వస్తే ఇది చూద్దామని ఆ ఆలోచనలతో మనం ఉంటే విశ్వాసము లేనట్టే కదా. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించండి. విశ్వాసము లేనట్టే కదా. ఆ విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసములో నిలబడి ఇక దేని గురించి మనం ఆలోచించము. భర్తమైకున్న విశ్వాసం ఏంటంటే, ఈ పైబట్ట ఇక మీదట నేను భిక్షాటన చేసే స్థితి నాకుండదు. ఎందుకు? నజరేయుడైన యేసుక్రీస్తు నన్ను పిలుస్తున్నాడు అంటే ఎంత విశ్వాసముతో యేసుక్రీస్తు దగ్గరికి వెళుతున్నాడు. ఆ విశ్వాసాన్ని ఆయన గమనించాడు. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
ఆ ప్రాముఖ్యమైన దానిని మనం వదిలేసి అద్భుతం జరిగింది, నా జీవితంలో జరుగుతుంది, నీ జీవితంలో జరుగుతుంది అన్నట్లుగా ఆలోచిస్తాం. కానీ అతనిలో ఉన్న విశ్వాసము నీలో నాలో ఉందా మనం గమనించాలి. ఈరోజు నీకు నాకు ఉండవలసిన విశ్వాసం ఏంటో తెలుసా? కేవలం అద్భుతం జరుగుతుందన్నది మాత్రమే కాదు, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, నేను స్వరక్షకునిగా ఆయనను అంగీకరించి మరణించిన నన్ను తిరిగి లేపగలిగే సమర్థుడు అని నమ్మి తీరాలి, నమ్మాలి. చిన్న చిన్న విషయాలలోనే నమ్మకాన్ని కోల్పోతున్నప్పుడు మృతుల పునరుత్థానాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావా? ఒకవేళ దాన్ని నమ్మితే అసలు ఈ జీవితాన్ని ఎంత చిన్నదిగా చూస్తామో తెలుసా? ధనం రంగు కాగితాలు, వస్తుంది పోతుంది. అందం వయసు మీద పడితే పోయేది. దేనిని మనం ప్రేమించాం? రాబోయే లోకాన్ని ప్రేమిస్తుంటాం. మనం పొందుకోబోయే శరీరాన్ని గురించి ఆలోచిస్తుంటాం. ఎందుకు? రాబోయే జీవితాన్ని, మృతుల పునరుత్థానాన్ని నమ్ముతున్నాం గనుక. ఇంకా లోకంలో ఆశలు, ఆస్తులు, అంతస్తులు, డాబులు, దర్పాలు, అతిశయము, ఉద్యోగాలు, అంతస్తులు, మేడలు, భవంతులు, వీటిని గురించే నువ్వు ఆలోచిస్తున్నావు అంటే మృతుల పునరుత్థానం యందు నువ్వు విశ్వసిస్తున్నావా? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. నన్ను కూడా మరణించిన తర్వాత తిరిగి లేపి పరలోకానికి తీసుకొని వెళతాడన్న ఆ విశ్వాసముపై నా జీవితాన్ని మనం కట్టుకున్నావా? జీవితంలో ఏదో ఒకటి జరగదులే అన్న అనుమానమే ఉంటున్నప్పుడు, చిన్న చిన్నవే మనం అనుమానంతో ఉన్నప్పుడు మృతుల పునరుత్థానపు సంగతి ఏంటి? ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించండి. దుష్టుడు బలముగా పనిచేస్తున్న ఈ కాలాలలో వాడు దొంగిలించేదేంటో తెలుసా? విశ్వాసము. ఎందుకంటే అది అమూల్యమైనది, అది వెలకట్టలేనిది. ఆ విశ్వాసాన్ని దొంగిలించడానికి వాడు ప్రయత్నము చేస్తున్నాడు. అది ఎంత విలువైందని వాడికి అర్థమైందో ఒక్కసారి మీరు ఆలోచించండి. లేఖనాలను వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న అనుభూతిని పొంది ఈ లోకములో ఉన్నవన్నీ శాశ్వతము కాదు అని ఇవన్నీ వింటున్నప్పుడు విశ్వాసములో బలము పొంది ఉన్న చిన్న జీవిత కాలంలో దేవుని కొరకు ఉన్నతంగా మనమంతా బ్రతకాలి కదా ప్రేమన దేవుని పిల్లలారా. భర్తిమయ్యే గుడ్డివాడు విశ్వసించాడు. ఈరోజు మన స్థితి కూడా చూడండి. ఈ కళ్ళు కనబడుతున్నాయి అనుకుంటున్నావు నేను గుడ్డివాణ్ణి కాదు అని. కానీ ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, ఏది నిజమో, ఏది సంతోషాన్ని ఇస్తుందో, ఏది దుఃఖాన్ని ఇస్తుందో తెలియని ఆ గుడ్డితనములోనే మనం ఉన్నామేమో ఒక్కసారి మీరు ఆలోచించాలి. గుడ్డివాడుకి తోవ చూపలేడు అని ఇక్కడ గుడ్డివారు అని ఎవరిని అంటున్నాడో మనకు తెలుసు కదా. కళ్ళున్నాయి అనుకుంటున్న వారిని. ఎందుకంటే వాస్తవాలను చూడలేని స్థితి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగించింది. మృతుల పునరుత్థానాన్ని నమ్మకుండా ఒక గుడ్డితనములోనికి తీసుకుని వెళుతుంది. నిజంగా మృతుల పునరుత్థానాన్ని నమ్ముతున్నాము, ఆ విశ్వాసములో మన జీవితాలు నిలబడ్డాయి అంటే మన మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. దేవుడు మృతులలో నుంచి లేపి పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగే సమర్థుడైతే భూమి మీద ఉండగా ఏది ఎందుకు ఇవ్వడు చెప్పండి? అనుమానాలతో అటు ఇటు ఊగులాట మధ్య మన నిర్ణయాలు ఉంటాయే తప్ప నా దేవుడు తప్పనిసరి చేస్తాడు అనే ఒక స్థిర విశ్వాసములోనికి మనం రాకపోవటాన్ని బట్టే ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. కానీ దేవుని వాక్యము ద్వారా మన విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతూ భర్తమయ్యేలా మనం ఎందుకు నా దేవుడు నాకున్నాడు, ఇక ఈ స్థితి నాకు ఉండదు అని ఆ పరిపూర్ణమైన విశ్వాసములోనికి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? దయచేసి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తును గురించి విని అంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడంటే లేఖనాల మర్మాలను వింటున్న మనం ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన కేకలు యేసుక్రీస్తు చెవిన జొచ్చాయి. మన ప్రార్థన ఆయన చెవినకు వినబడుతుందా? మీరు ఆలోచించండి.
నా ప్రభువు నాకున్నాడు అన్న ఆ ధైర్యము మనము కలిగి ఉన్నామా? లేకపోతే ఆ విశ్వాసాన్ని మనము కలిగి ఉండి ప్రభు కొరకు నిలబడగలిగే స్థితిలో మనం ఉండాలి. ప్రేమన వారలారా, విశ్వాసాన్ని పోగొట్టుకొని మనం సాధించేది ఏమీ లేదు. భర్తమయ్యే విశ్వాసము ఆ పైబట్టను పారవేశాడు. నాకు దీని అవసరత ఇక లేదు. నా ప్రభువు నన్ను పిలిచినప్పుడు నాకు కళ్ళు వచ్చేస్తాయి. నా కళ్ళు వచ్చిన తర్వాత నేనెందుకు అడుక్కుంటాను? తన జీవితం పట్ల ఒక స్పష్టత ఉంది ప్రేమన వారలారా. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి, యేసుక్రీస్తు మన కళ్ళ ముందున్నాడు, వాక్యాన్ని బట్టి, వినటాన్ని బట్టి, చదవటాన్ని బట్టి విశ్వాసములో ఎదుగుతూ ప్రభు వైపుకు విశ్వాసపు పునాదుల మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. అదే మృతుల పునరుత్థానం ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి అతి ప్రాముఖ్యమైనది అన్న సంగతి మనమందరము గ్రహించాలి ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి మృతుల పునరుత్థానం వైపు మన ఆలోచనను మళ్లించుకుంటూ, ఇది ఎంతకాలం, కొద్ది కాలమే, నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకుని వెళతాడు అని రక్షణలోనికి వచ్చి ఆ రక్షణను కాపాడుకుంటూ ఈ చిన్న జీవితంలో ముందుకు వెళ్ళగలిగితే ఒక గొప్ప జీవితం మనకు రానుంది ప్రేమన వారలారా. కాబట్టి అట్టి విశ్వాసాన్ని మనమందరము కలిగి ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలనైనా నీ పిల్లలుగా మేమందరము ధ్యానించాం. విశ్వాసము గలవారమైనైనా నీ వైపు చూడగలిగే భాగ్యాన్ని నాయన మా అందరికీ అనుగ్రహించండి. దుష్టుడు నాయన శోధనలోనికి తీసుకుని వెళ్ళి నాయన మా అమూల్యమైన విశ్వాసాన్ని నాయన కాజేయకుండా నాయన మేము నాయన విశ్వాసములో పాదుకొని నీ అందు వర్ధిల్లగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను అనేకులకు నాయన దీవెనకరంగా మలచండి. రక్షణ వైపుకు నాయన నీ పిల్లల హృదయాలను సిద్ధపరచండి. విశ్వాసములో స్థిరపడుటకు నాయన ఈ మాటలు వారి హృదయములో నాయన పదిలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. తండ్రి, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలందరినీ నాయన జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులు ఉన్నారు, సండే స్కూల్ పిల్లలు ఉన్నారు నాయన. తండ్రి, ఇదిగో నాయన స్త్రీలు నాయన, యవన పిల్లలు నాయన. తండ్రి, వారి కష్టార్జితముతో నాయన ఈ కార్యక్రమమును నాయన ముందుకు తీసుకుని వెళుతుండగా నాయన బలపరచండి. సహకరిస్తున్న సంఘాలను నాయన ఆశీర్వదించి నాయన బలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, శోధన వల్ల నాయన నీరసించిపోతున్న నీ పిల్లలకు వాక్యము ద్వారా నాయన లేవనెత్తండి. తండ్రి, మరలా స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండుటకు నాయన నీ కృపను అనుగ్రహించండి. తండ్రి, కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇవ్వండి. భర్త హృదయాన్ని భార్య వైపు, భార్య హృదయాన్ని భర్త వైపు నాయన పిల్లలను నాయన తండ్రి నీ అందు పెంచుకొనగలిగే శక్తిని నాయన అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందుల నుంచి నాయన ఉపశమనం కలిగించండి. సరి అయిన నిర్ణయాలు తీసుకొనగలిగే భాగ్యాన్ని నాయన అనుగ్రహించండి. వాక్యపు విలువలు కలిగినైనా నీ పిల్లలు ఎక్కడ ఉన్నా నాయన నీ సాక్షి బిడ్డలుగా తండ్రి నిలవబెట్టమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. తండ్రి, అంత్య దినాలలో నాయన మెలకువ కలిగినైనా ఉండగలుగుటకు నీ ఆత్మ సహాయముతో నీ పిల్లలందరినీ నాయన నింపి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ తండ్రి, సమస్తము ఘనత, మహిమ, ప్రభావములు నీకే అని చెల్లిస్తూ నాయన నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు.
గుణమే ప్రేమ. కోపం నిలుపదు ప్రేమ, అన్ని దాడులు ప్రేమ. మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ. గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ. నిరీక్షణతో నిలుచును ప్రేమ.